జనం కోసం ఎందాకైనా, సమాజం కోసం ఎంతకైనా ప్రశ్నించే గొంతుకు పదునైన ఆయుధం, అవినీతిపై రాజీ లేని పంచ, ఓటేసిన ప్రజలకు దీటైన వేదిక. ధన్య టీవీ ప్రస్థానం, అలుపెరగని పోరాటం, క్షణం క్షణం మీ ముందుకు సమాచారం. ఎంతమంది పిల్లలు నీకు? మీ కోడలు డాక్టర్ గ్రూప్లో ఉన్నారా? ఏమన్నారు మీ కోడలు? ఇద్దరు. రవి ఈ టైం పెన్షన్ వస్తాడు. కోడలు ఇద్దరికి డాక్టర్లో రుణం వద్దు, పిల్లలు అమ్మఒడి. ఈమెకు పెన్షన్ అడుగుతుంది, భర్తకు వస్తుంది, నాకు కూడా అని చెప్పి. అంతే కదా? ఇస్తారా పెరాలసిస్కు? ఆయన వయసు ఎంత? పెన్షన్ రావడంలే, ఆ పెన్షన్లో నుంచి దీంట్లోకి మార్చుకోవాలనేది. ఇంకా ఎవరెవరు ఉంటారమ్మా? ఆయన నువ్వు ఉండేది ఎక్కడ? తెలుసు మీ మనోడలే. ఏమా బాగున్నారా? ఏనా రోడ్డు గిట్టేసినా బాగుంటుంది మీకు? బాగుంది కదా? ఉండాలా అంత బిజీ. నరసమ్మ ఎవరమ్మా? మీరే కదా? నరసమ్మ ఇక్కడ కుర్చీ ముందు రమ్మ. నరసమ్మ గారికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ 3 సంవత్సరాల కాలంలో ఎంత డబ్బులు ఉచితంగా ఆయన ఇచ్చినాడు అదే చెప్తానమ్మా. 2,49,669 రూపాయలు ఇచ్చినాడమ్మా. వారికి ఇద్దరికి పెన్షన్ వస్తుంది. వికలాంగులు ఒకరికి, వాళ్ళ కుమారునికి, ఆమెకు పెన్షన్, వాళ్ళ భర్తకు వస్తుంది. 0 వడ్డీ వస్తుంది. వైఎస్ఆర్ ఆసరా వస్తుంది. నేతన్న నేస్తం సంవత్సరానికి 24,000 చొప్పున 3 సంవత్సరాలకు 72,000. ఇవన్నీ కలిపి 2,49,669 రూపాయలు ఈ 3 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈమెకు ఉచితంగా ఇచ్చిన డబ్బు. ఇంత డబ్బు ఏ ప్రభుత్వము, ఇంత సహాయం ఏ ముఖ్యమంత్రి చెయ్యకపోయినా ఈ ముఖ్యమంత్రి ఒక్కడే భారతదేశంలో చేసినా మీ దగ్గరికి మేము వచ్చేదానికి, ఈ కార్డు తీసుకొని వచ్చేదానికి, ఇది తీసుకొని ఆయన దగ్గరకు వచ్చేదానికి నాకు సంతోషం అవుతుందా, బాధ అవుతుందా, ధైర్యం అవుతుందా, భయం అవుతుందా? ధైర్యం అమ్మా. నా ముఖ్యమంత్రి, నా ప్రభుత్వం ఇంత సహాయం చేసినాడు అని చెప్పి ప్రతి గడపకు సంక్షేమం వచ్చింది, ప్రతి గడపకు 3-4 పథకాలు వచ్చినాయి. డాక్రా గ్రూపులో ఉన్నారు, బాకీ కట్టినాడు. ఇల్లు లేదు, ఇల్లు కట్టిస్తున్నాం.
45 ఏళ్లకు పెన్షన్ కొత్తగా ఇప్పిస్తున్నాం. ముసలులకు వయసు తగ్గించి డబ్బు పెంచి పెన్షన్ ఇస్తున్నాం. ఇక పిల్లలు బడికి పోతే అమ్మఒడి 15,000 లెక్కిస్తున్నాం. ఆరోగ్యశ్రీ కార్డు అని 5 లక్షల కార్డు చేతులు పెట్టాం. పెద్ద పిల్లలకు ఫీజు రీంబర్స్మెంట్ ఫీజులన్నీ ఆయన కడుతున్నాడు. హాస్టల్ ఫీజులు కూడా ఆయన కడుతున్నాడు. మీ పిల్లల కోసం ప్రభుత్వ స్కూళ్ళన్నీ మార్చేసినాడు. రైతులకు 13,500 వ్యవసాయం పెట్టుకొని లెక్కిస్తున్నాడు. మొక్కం తెచ్చి 24,000 లెక్కించినాడు. ఆటో వాళ్ళకు 10,000 ఇచ్చినాడు. పూజారులకు 10,000 ఇచ్చినాడు. మాట ఇస్తే మాట నిలబెట్టే రకం రాజశేఖర రెడ్డి రక్తం. ఆ రకమే జగన్మోహన్ రెడ్డి. మేము ఇంత ధైర్యంగా మీ దగ్గరికి రాగలుగుతామంటే కారణం నా గొప్పతనం కాదు తల్లి. గత పాలకుల యొక్క నేపథ్యంలో ఎమ్మెల్యేలు పారిపోయే వాళ్ళు మీ దగ్గరికి రావాలంటే కారణం చెప్పిన హామీని నెరవేర్చలేక ముఖం సాటేసుకుంది అన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పుణ్యాన మీ దగ్గరికి మేము ధైర్యంగా తలెత్తుకుని వస్తున్నాం. ఏమని? ఇదిగోనమ్మా ఇవన్నీ మేము చేసినాం. మా జగన్ మీకు చెప్పిన ప్రతి మాట నెరవేర్చినాడు. ఆయన నేపథ్యంలో ఎమ్మెల్యేగా నా మాట మీకు నిలబెట్టుకోగలిగిన ఇంత సంక్షేమాన్ని మీకు ఊరికి ఇచ్చినాం. 1,60,000 కోట్ల రూపాయల డబ్బు మీకు ఇచ్చినాం. ఇన్ని పథకాలు మీకు అమలు చేస్తున్నాం. మీ పిల్లలు చదివించినాం. పెన్షన్ ఇచ్చినాం. ఇల్లు కట్టించినాం. రైతుల వ్యవసాయానికి డబ్బులు ఇచ్చినాం. ఇన్ని చెప్తాను. ఎక్కడ మాకు ఇబ్బంది ఉంటుందమ్మా? కారణం ఇవన్నీ మీకు ఇచ్చి సహాయం చేసి మీ ప్రేమను అభిమానాన్ని జగన్మోహన్ రెడ్డి పుష్కలంగా పొంది రేపు 2024 ఎలక్షన్లో మీరందరూ మళ్ళీ ఆయనకు ఓటేసి నన్ను మళ్ళా ఎమ్మెల్యే చేసి ఆయన ముఖ్యమంత్రి చేస్తారు. కాబట్టి చంద్రబాబు నాయుడు కాడు అని చెప్పి మిగతా మీరు సంతోషంగా ఉన్నారు, మేము సంతోషంగా ఉన్నాం, జగన్ సంతోషంగా ఉన్నాడు. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడానికి, డీజిల్ పెరగడానికి, పెట్రోల్ పెరగడానికి, గ్యాస్ పెరగడానికి కారణం మేము కాదు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఢిల్లీ ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ చేతుల్లో ఉంటుంది. ఇది మీకు తెలియకపోతే ఇంటికి మీ భర్తను అడగండి, చదువుకుంటే మీ బిడ్డలను అడగండి, వాళ్ళు చెప్తారు. కరెంటు చెత్త మీద వేసిన పన్ను మాకు సంబంధం. మాకు సంబంధం ఉండేది సంబంధం ఉందంటాం, మాకు సంబంధం లేదు సంబంధం లేదని చెప్తాం. నిత్యావసర వస్తువుల ధరలకు మాకు సంబంధం లేదు నరేంద్ర మోడీకి. డీజిల్, గ్యాసు, పెట్రోల్ మాకు సంబంధం లేదు నరేంద్ర మోడీకి. కరెంటు బిల్లులు మాకు సంబంధం. ఎంత పెరిగినాయమ్మా వీళ్ళు చేసే విష ప్రచారం. కాకపోతే పేద మధ్యతరగతి వర్గాలకు సంబంధించి ఒక యూనిట్కు ₹40 తీసుకుంటున్నారు. ముందు పెంచినాక 1.90 తీసుకుంటున్నారు. ₹10 ఇచ్చినారమ్మా మీకు. ₹10 అంటే మీరు ఎన్ని యూనిట్లు కాలుస్తారు తెలుసునా? మహా అంటే 300 యూనిట్లు కాలుస్తారు. ఎంత కాలుస్తారమ్మా? 400, 300 యూనిట్లు కాలుస్తారు. 400 యూనిట్లు మీరు కాలిస్తే ₹10 పెంచితే 4×5 200 రూపాయలు కలుగుతారు. ఎండల కాలం కాబట్టి ఇప్పుడు కరెంటు మీరు ఎక్కువ వాడుతున్నారు కాబట్టి, ఫ్రిడ్జ్కి ఎక్కువ ఆగుతుంది కాబట్టి, ఫ్యాన్లు 2 రూమ్లలో మనం వేసుకుంటాం కాబట్టి, కూలర్ వాడతాం కాబట్టి కరెంటు ఎక్కువ వాడడం వలన ఈ 2 నెలలు 3 నెలలు మీకు కరెంటు బిల్లులు 100, 200, 300, 400 పెరిగితాయి. రేపు జూన్ నుంచి ఎండలకాలం లేదు. 400 ఉండే ఇంటికి 450, 470 వస్తుంది. లేదంటే 500 వస్తుంది. 100. దీన్ని 100 పెరిగింది, 400 ఉంటే 470, 500 వస్తుంది అని చెప్తే పర్వాలేదు. మీకు డబ్బులు ఇస్తే రాష్ట్ర నాశనమా? పేదరికం నుండి ఇట్లా పిల్లలు చదివించేదానికి డబ్బు పెడితే నాశనమా? ఆస్తులుండే ఇంటికి 3 పూట్ల అన్నం తినమని చెప్పి అవ్వకు తాతకు డబ్బులు ఇస్తే నాశనమా? చంద్రబాబు నాయుడు లాగా హైటెక్ సిటీ కట్టాలంట, మీకేమి ఇవ్వద్దంట, మీకు ఇచ్చే రాష్ట్రం నాశనం అంట. మిమ్మల్ని కూర్చోబెట్టి సాక్షి సోమం చేసినామంట. మేము ఎంత చంద్రబాబు నాయుడు అనలేదే మాటలు, తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడలేదే మాటలు. ఇప్పుడు చెప్తా ఉన్నాం, నోరు ఆరైనా 6 నూరైనా అగ్రహారం పాడైనా సూర్యుడు ఉదయించినా ఉదయించకపోయినా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నంత కాలం పేదరికానికి మధ్యతరగతి అనుకూలంగా సంక్షేమ పథకాలు ఉంటాయి ఉంటాయి ఉంటాయి. ఇచ్చి తీరుతాం పేదవాళ్ళకి సంక్షేమ పథకాలు. ఈ డబ్బులు ఇచ్చే కొనసాగిస్తాం. ఎస్, పేదరికంలో ఉండే కుటుంబాలకు ఆర్థిక సహాయం చేసి
3 పుట్ల భూమ పెట్టగలిగి అప్పు లేకుండా మీ పిల్లలు చదివించుకోగలిగితే ఇంతకంటే ఏం కావాలి తల్లి? ఏ ప్రభుత్వానికైనా మేము అదే చేస్తున్నాం. చేరేత వాళ్ళకి 24,000 రూపాయలు ఇస్తున్నాం. ముఖం నేస్తే చంద్రబాబు నాయుడు ఇచ్చినాడా? మేము ఇస్తాం. ఈమెకు 3 సంవత్సరాలు వచ్చింది. ఈమె ఉపయోగమా కాదా? మీకు ఉపయోగమా కాదా? మీ చేతులు, అందరి చేతుల్లో కార్డులు ఉన్నాయి. ప్రతి ఇంటికి 70,000, 80,000, లక్ష రూపాయలు ఎంతో కొంత మీకు మీ ఇంట్లో కుటుంబ సభ్యుల యొక్క స్థితిగతులు బట్టి మీకు సంక్షేమ పథకాలు వచ్చినాయి. శంకర్ మీద పన్ను ఎంత ఇస్తున్నారమ్మా? 2 రూపాయలు ఇస్తారు. 2 రూపాయలు అంటే ఎంతమ్మా? నెలకు 60. 3 గుట్టలు తీసుకొచ్చి మున్సిపాలిటీ మీ ఇంటికాడికి వచ్చి తీసుకుపోయి మీరు కాలువలో వేయకుండా, ఈదులు వేయకుండా, మీ ఇల్లు శుభ్రంగా, మీ వీధి శుభ్రంగా, మీ ఊరు శుభ్రంగా, ఆరోగ్యంగా ఉండడానికి 60 రూపాయలు ఇస్తే మీ కొడుకు బడిపోతే 5 రూపాయలు ఇస్తావద్దు కొనుక్కునేదానికి. 2 రూపాయలు ఇచ్చేదానికి కూడా మీరు మమ్మల్ని విమర్శిస్తే న్యాయమమ్మా? ఏమన్నా మాట్లాడితే ఇంతకుముందు వేరే కదా అనేది. ఇది ఇంతకుముందు లేదే. ఇంతకుముందు అమ్మఒడి కదా తల్లి? ఇంతకుముందు 40,000 పెన్షన్ ఉందా తల్లి? ఇంతకుముందు రైతు భరోసా ఉందా తల్లి? ఇంతకుముందు డాక్టర్ మాఫీ చేసినారా తల్లి? అంటే ఇచ్చేది మన ఇంటికి ఇంత మేము ఉన్నారా? మన ఎవరికో ఏం ఉండవద్దు. ఎట్లంటే న్యాయం తల్లి? 2 రూపాయలు. దానికి కూడా ఏం చెప్తున్నారు? శ్రమలో రూపాయి తీసుకుంటున్నారు, మాకు 2 రూపాయలు తీసుకుంటున్నారు, 1 రూపాయి తగ్గి అంటున్నారు. రూపాయి తగ్గి చింత తగ్గుతామా? 35,000 ఇళ్ళు ఉన్నాయి మీకు. 35,000 ఇళ్ళ మీద 30 రూపాయలు తగ్గిస్తే 10 లక్షలు తగ్గుతుంది. ఎంతమంది మీద? 35,000 కుటుంబాల మీద 10 లక్షలు తగ్గుతుంది. 30 రూపాయలు భారమా? ఇది నేను చెప్పినాను అనుకో, నీ దగ్గర జరిగే లేకపోతే నీకు భారం కాదు, మేము బీదోళ్ళం, మాకు 30 రూపాయలు కూడా వెళ్ళడానికి వస్తుంది, తిరగడానికి వస్తుంది అంటాను. ఏం చెప్పాలండి? ఆలోచించండి తల్లి. ఈ ప్రభుత్వం మంచి చేస్తాందా, కీడు చేస్తాందా? జగనన్న ప్రభుత్వం మీకోసం ఉందా? ఆయన తాపత్రయం దేనికోసము? ఇక్కడ బిడ్డల కోసమా? మీ బిడ్డల కోసము. స్కూల్ ఎంత బాగా తయారైనాయి. 4 7 ఇంగ్లీష్ మీడియం. ఎంతన్నా చదువు చదివినమ్మా మీ పిల్లలు ఆయన చదివిస్తున్నాడు. ఇంటికి 5,000, 6,000, 4,000 ఊరికి ఇస్తున్నాడు. ఇల్లు కట్టిస్తున్నాడు. ఆరోగ్యానికి 5 లక్షలు కార్డు ఇస్తున్నాడు. మీ ఏం కావాలి తల్లి? ఈ ప్రభుత్వం నిలుపుకోకపోతే నష్టం జరిగేది ఎవరికమ్మా? మహా నాకు పదవి పోతుంది, నాకు పదవి పోతుంది, మీకు సంక్షేమ పథకాలు కాయ ఎక్కకపోతుంది. చంద్రబాబు నాయుడు అనే కాయకి వచ్చి ఇక్కడ కనపోతుంది. ఆ పథకాలు ఎక్కకపోదమ్మా? జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు గెలిస్తే అమలు చేస్తాడా? అమ్మఒడి ఇస్తాడా? 40,000 పెన్షన్ ఇస్తాడా? మేము పెట్టిన పథకాలు ఆయన ఇచ్చినాడు అర్థమేమని అంగీకరించడం ఏమని? జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు భేష్, నేను కూడా అమలుపరుస్తానని చెప్పి మా జగన్కు ఆయన కితాబు ఇచ్చినట్టే గొంతు వచ్చే చంద్రబాబు నాయుడు మా కితాబు ఇస్తాడా? ఇయ్యో. ఈ పథకాలన్నీ రద్దు అయిపోతాయి. రద్దు అయిపోతే నష్టం జరిగేది ఎవరికమ్మా? మీకు జరుగుతా తల్లి, నాకా తల్లి. మరి ఈ ప్రభుత్వాన్ని నిలుపుకోవాలా, నిలుపుకోకూడదా? జగనన్న మంచి ప్రభుత్వమా కాదా? ఇంకొకరైనా మునిస్వామి కుటుంబంలో ఎవరమ్మా? రామ్మా, వీళ్ళకి 5 లక్షలు వచ్చిందమ్మా. 5 లక్షలు ఇవ్వమ్మా. సాయం చేసినట్టే కాదా తల్లి? 5 లక్షలు మీ కుటుంబానికి వెళ్ళడమా కాదా తల్లి? చనిపోతే వైఎస్ఆర్ బీమా చనిపోతే ఎన్నాళ్ళకి ఇచ్చినారమ్మా? చనిపోయిన సంవత్సరానికల్లా 5 లక్షలు ఇచ్చినాడమ్మా జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు పుట్టినోళ్ళు ఇస్తారమ్మా? మీ పుట్టినోళ్ళు ఏమైనా సంవత్సరానికి 10,000 ఎక్కించారమ్మా మీకు? మీకు 50,000, 60,000, 70,000 లక్షల రూపాయలు చంద్రబాబు నాయుడు ఇచ్చినాడమ్మా. ఇంత డబ్బు మీకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చింది కదా. గతంలో ఏ ప్రభుత్వమైనా ఇచ్చిందమ్మా? ఒక్కరు చెప్పండి అమ్మా. ఈ ప్రభుత్వం ఇచ్చిన డబ్బు మీ కుటుంబానికి ఆసరాగా ఉందా లేదా తల్లి?
ఈ కుటుంబానికి ఆసరాగా ఉందా లేదా? నమస్కారం సార్ అందరికీ. నా పిల్లలు బాగా చదువు రిపీట్ వస్తాను సార్. పిల్లలకు విద్యార్థుల పట్టాలి. నాకు రాకవారులా బాగుండేది. మాకు అన్ని మేలే జరుగుతున్నాయి సార్. బాడిగిళ్ళు సార్ నాకు సొంత మిల్లు పట్టా కూడా వచ్చింది సార్. 1,02,500 వచ్చింది సార్. ఎందుకు వచ్చిందమ్మా? బాడిగిల్లమ్మా మీకు ఇంటి స్థలం వచ్చిందా? ఇంటి స్థలం వచ్చిందా? బైక్ వచ్చిందమ్మా? 1,02,500 వచ్చింది సార్. జగనన్న అమ్మఒడి 29,000 వచ్చింది. వైఎస్ఆర్ ఒకటి 4,700 మొత్తం 33,765 రూపాయలు మాకు రూపాయలు వచ్చింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇన్ని సంక్షేమ పథకాలు కానీ ఇంత డబ్బు కానీ ఇక్కడ చెప్పిన మాట ప్రకారం మీకు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా లేవా? లేవు. ఈ ప్రభుత్వం మంచి చేసిందా మీకు చెడు చేసిందే? ఈ ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నారా పోవాలని కోరుకుంటున్నారా? మరిగా మా బలమే మహిళలు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి బలమే మహిళలు. ఈ చెల్లెమ్మల శ్రీరామ రక్ష మాకు